గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నుంచి 9 వరకు చదువుకుందాం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి యొడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీయు మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే. వీరిక్కడి సంగతులన్నీయు మీకు తెలియజేతురు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం ప్రభువా. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ యొక్క గొప్పతనాన్ని బట్టి, మీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమ వాత్సల్యతలను బట్టి, విశ్వాసీయతను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు. మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, మహాపరిశుద్ధతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. మా జీవితాల్లో మీరు చూపుతున్న కృపను బట్టి, మీ యొక్క ప్రణాళికలను బట్టి ప్రభువా, మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మాకు దయచేసిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. మేమంతా ప్రభువా వాక్యాన్ని విని గ్రహించలోబడ్డానికి కృప చూపించండి. పరిశుద్ధాత్మ దేవ మీరే మాట్లాడమని, ప్రభువా వాక్యాన్ని ప్రభువా నాయన అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయమని, ప్రభువా మా పాపాలని అతిక్రమాలని క్షమించి ప్రభువా నాయన మంచి ప్రభువా నాయన ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, ప్రభువా నాయన సన్నిధిని అనుభవించడానికి, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానం, విశ్వాసం, ధైర్యం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా నాయన. ఈ సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక భక్తుడు ఏమన్నారంటే, మనిషి జ్ఞానం ఎటువంటిదంటే పునాది లేని ఇల్లు లాంటిది, అది ఎప్పటికైనా కూలిపోతుంది అని. మనిషి కంటే మానవులుగా చాలాసార్లు మనం యుక్తిగా తెలివిగా ప్రవర్తించే అవకాశం ఉంది. జ్ఞానం మన అనుభవాల్ని బట్టి కొంచెం ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానం దొరికే అవకాశం ఉంది. వీటన్నిటిని బట్టి ఆత్మీయంగా మనకి ఏ ఉపయోగం జరగదు. ఆత్మీయంగా మనం దేవునిలో ఎదగాలంటే దేవుని జ్ఞానం కావాలి. ఇది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. సువార్త పరిచర్య కానీ, లేకపోతే మన క్రైస్తవ జీవితంలో మనం క్రైస్తవ జీవితం వ్యక్తిగతంగా మనం నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి, అలాగే కుటుంబం నిజమైన క్రైస్తవ కుటుంబంగా ఈ లోకంలో బ్రతకడానికి కావాల్సిన జ్ఞానం కావాలి. అది దేవుడు మాత్రమే దయచేసేది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. చూడండి, దేవుని దృష్టిలో ఈ లోకానుసారమైన జ్ఞానం చాలా ఫూలిష్నెస్ లాగా ఉంది, అంటే వెర్రితనంగా ఉంది. కానీ మనకి అది జ్ఞానం అనిపించవచ్చు. ఈవెన్ మనం చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు కూడా, ఈ సర్మన్స్ అవి మనం వినేటప్పుడు కూడా మనకి మనం సొంతంగా, అంటే మన తెలివితేటలతో ఆలోచించి ఈ ఈ వాక్యం బాగుంది, ఈ వాక్యం బాగలేదని అనుకుంటాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, పరిశుద్ధాత్మ దేవుని మీద సరిగ్గా మనం ఆధారపడి ప్రార్థనా పూర్వకంగా వాక్యం వింటే అది వాక్యానుసారంగా ఉందా లేదా అన్న అటువంటి జ్ఞానం మనకు దొరుకుతుంది. అప్పుడు మనం సరిగ్గా అర్థం చేసుకొని ఇది తప్పుడు బోధ లేకపోతే ఇది సరైన బోధ అని మనకు అర్థమవుతుంది.
చూడండి, మొదటి శతాబ్దంలోని సంఘాలన్నీ కూడా తప్పుడు బోధల వైపు తిరిగిపోయారు. అనేక మంది సంఘాలలో గలతీలకు రాసిన పత్రిక కూడా మనం చదివినప్పుడు మనం అర్థం చేసుకున్నాం. చాలా త్వరగానే వాళ్ళు యేసు ప్రభువాన్ని నమ్ముకున్న కొద్ది కాలానికే తప్పుడు బోధల వైపు తిరిగిపోయారు చాలా మంది సంఘంలో. సో అలాగా ఈ కొలసీలకు రాసిన పత్రికలో కూడా మనం అటువంటి తప్పుడు బోధలు వాటికి ఈ కొలసీ సంఘం తిరిగిపోయినట్లు, ఆ లవదీకీయ సంఘం కానీ వీళ్ళందరికీ ఈ వాక్యం చాలా అవసరమని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అర్థం అవుతుంది. సో ఈ రోజుల్లో మనకి ఈ వాక్యం చాలా అవసరం. ఎందుకంటే విపరీతమైన తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి. దానికి అది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. మనం ఇతరులకు సువార్త ప్రకటించే పరిస్థితుల్లో మనం ఉండాలి. కానీ మనకే సరిగ్గా సువార్త అర్థమయ్యే పరిస్థితులు లేదనుకోండి, మనకే సరిగ్గా తప్పుడు బోధలేవో సరైన బోధలేవో మనకే అర్థం కావట్లేదు అనుకోండి, అప్పుడు చాలా అంటే మనం ప్రపంచానికి ఏం చూపిస్తాం? అందుకే ఈ రోజుల్లో చూస్తే చాలా మందికి నిజమైన క్రైస్తవేతరులకి నిజమైన క్రైస్తవ జీవితం గురించి కానీ యేసు ప్రభు వారి గురించి కానీ చాలా మందికి అన్యులకి తెలియదు. చాలా మంది క్రైస్తవులు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళ జీవితాల్లో వాళ్ళ జీవితాల ద్వారా ఎటువంటి ప్రభావం లేకపోవడం వలన నిజమైన క్రైస్తవ జీవితం అనేది క్రైస్తవేతరులకి తెలియట్లేదు. కాబట్టి ఈ వాక్యాలనేవి చాలా ప్రాముఖ్యం. బైబిల్ చదువుకోవడం, అర్థం చేసుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడిచ్చే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అన్నది అదేదో మనిషి అనుభవాల వలన వచ్చేది కాదు. దేవుని మీద ఆధారపడి ప్రతిరోజు దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించడం ద్వారా, వాక్యాన్ని యేసుప్రభు వారి జీవితాన్ని ప్రేమించి ఆ విధంగా నడుచుకోవడం ద్వారా అనేక మందికి మన జీవితం ద్వారా యేసుప్రభు వారి ఆ యొక్క సువార్త యొక్క శక్తి వాళ్ళకి తెలుస్తుంది. అంటే యేసుప్రభు వారి లోకానికి వచ్చి జీవించి చూపించిన జీవితం మన ద్వారా ప్రజలకు తెలియపరచబడాలన్నది క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాల్సింది. మన కుటుంబాల ద్వారా, మన వ్యక్తిగత జీవితాల ద్వారా, మన ఆఫీసుల్లో, మనం పనిచేసే ప్లేసుల్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి. మన జీవితం కొంచెం వాళ్ళ మీద ప్రభావం చూపించాల. కానీ అటువంటిది ఈ రోజుల్లో చాలా అరుదుగా మనం చూస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఈరోజు సాయంత్రకాల సమయంలో మనల్ని దేవుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. అంటే మనం అటువంటి జీవితం జీవించాలని కోరుకుంటున్నాడు దేవుడు. సో ప్రార్థనా పూర్వకంగా అటువంటి జీవితం జీవించడానికి తీర్మానించుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇక్కడ 4వ వచనంలో 5వ వచనం చదువుతున్నాను. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. ముఖ్యంగా సమయం అన్నది చాలా తక్కువ. అంటే ఇప్పుడు ఇంకా మనకి ఎక్కువగా సమయం లేదు. ఇప్పుడు మనం చూస్తే దేవుని రాకడ చాలా సమీపంగా ఉందని, ఇంకా చివరి దినాలకి సమీపం అయిపోతున్నామని ఆల్రెడీ యేసు ప్రభు వారు లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత నుంచి చివరి దినాలు ప్రారంభమైనవి. సో కాబట్టి ఈ చివరి దినాల్లో ఇంకా చివరి దినాల్లో ఉన్నాం. కాబట్టి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. సమయం ఎట్లా సద్వినియోగపరుచుకుంటాం? మన ఆలోచన తీరు వేరు. సమయం సద్వినియోగపరుచుకోవడం అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి మనకి ఏవో చదువుకోవడాలు, టైం వేస్ట్ చేసుకోకుండా, ఎగ్జామ్ ముందు చదువుకోకుండా ముందు నుంచి చదువుకోవడం, ఇటువంటి ఆలోచన విధానం ఉంటుంది సమయం సద్వినియోగపరచుకోవడం అంటే. కానీ బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ నిజంగా సమయాన్ని సద్వినియోగపరచుకునే తీరు వేరేగా ఉంది. సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అంటే మన సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో నడిపించామనుకోండి, మనకి జీవితాలను కానీ, మన కుటుంబ జీవితాలను కానీ, పరిచర్యలు కానీ ఆ విధంగా నడిపిస్తే సమయం సద్వినియోగం కాదు, సమయం వృధా అయిపోతుంది. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా మనం చేయకపోవడం వలన
దానికి మనం చేసే పనులకి దేవునికి ఏం సంబంధం ఉండదు. యేసు ప్రభు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనకు తెలుసు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంది. అక్కడ వాళ్ళు, మేము మీకోసం ఆ ఒక గుంపు యేసు ప్రభు వారి అంటే దేవుని రెండవ రాకడలో దేవుని దగ్గర వాదిస్తూ ఉంటారు. ఒక గుంపు, మేము ఆ పరిచర్యలు చేసాం, లేకపోతే దయ్యాలు నల్లగొట్టాం, రకరకాలు చేసాం అని చెప్పి. కానీ అప్పుడు ప్రభు ఏమంటారంటే, మీరెవరో నాకు తెలియదు, మనందరికీ వాక్యం తెలుసు, మీరెవరో నాకు తెలియదు అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారికి వాళ్ళు చేసిన పనులకి ఏం సంబంధం లేదు. ఇది చాలా అంత్య దినాల్లో జరిగే పెద్ద మోసం. ఈ సెల్ఫ్ డిసెప్షన్ అన్నది చాలా ఎక్కువ అవుతుందని మనకు తెలుసు. చివరి దినాల్లో ఈ మోసం ఎక్కువ అవుతుంది. మనం అటువంటి పరిచర్యలు కానీ చేస్తే మనం టైం వేస్ట్ చేసినట్లే. చాలాసార్లు టైం ఉపయోగించుకుందాం అనుకొని దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేసి, దేవునికి సంబంధం లేకుండానే, దేవుని మీద ఆధారపడకుండానే అనేక కార్యక్రమాలు చేసి టైం వృధా చేసుకునే అవకాశం ఉంది. ఇది మనం గమనించుకొని దేవుని మీద ఆధారపడి దేవుడు మన కోసం నిర్ణయించిన కార్యక్రమాలు మనం చేస్తే, మనకు తెలిసే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చాలాసార్లు చదువుకున్నాం, 2వ అధ్యాయంలో చూస్తే దేవుడు ముందుగానే మన కోసం నిర్ణయించాడని. చదువుతారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి, ముందుగానే దేవుడు అటువంటి ఆ కార్యక్రమం, మనం ఎవరు ఏం పని చేయాలన్నది దేవుడు నిర్ణయించుంటాడు ఆల్రెడీ. సో ఆ కార్యక్రమాలు చేస్తేనే మనం సమయం సద్వినియోగపరుచుకున్నట్లు. లేకపోతే సమయం వృధా అయిపోయినట్లే. మనం బిజీగా మినిస్ట్రీలో చాలా మంది ఈ రోజుల్లో చూస్తే ఐటనరీ స్పీకర్స్ అనే స్టేట్ మొత్తం తిరిగేసి అసలు సరిగా వ్యక్తిగత జీవితం కానీ కుటుంబ జీవితం కానీ పట్టించుకొని వాళ్ళు వాళ్ళ ఫేమ్ నేము అంటే వాళ్ళ పేరు పెరుగుతున్న కొలది ఆ మోసపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళ పేరు పెరగడం వలన ఐటనరీ స్పీకర్లని, లేకపోతే ఇలా అంతర్జాతీయ ప్రసంగికులని రకరకాలుగా వాళ్ళ ఫేమ్ పెరిగిపోవడం వలన అసలు దేవుని చిత్తానుసారమైన పరిచర్య చేసే అవకాశం తగ్గిపోతుంది, కోల్పోయే అవకాశం ఎంతైనా ఉంది. ఇది ఈ రోజుల్లో భయంకరంగా జరుగుతున్నటువంటి ఒక మోసం. సెల్ఫ్ డిసెప్షన్లో అంటే ఎవరికి వాళ్ళే మోసం చేసుకునే పరిస్థితుల్లో అనేక మంది ఉన్నారు. ఇది మనం గమనించుకొని రాత్రికాల సమయంలో మనం సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉంది. సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోవాలంటే దేవుని చిత్తానుసారమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించడమే సమయాన్ని సద్వినియోగపరచుకోవడం. వాక్యానుసారమైన సువార్తను ప్రకటించడం, సువార్తను డైల్యూట్ చేసేసి మార్చేసి మన ఇష్టానుసారంగా మార్చేసి ప్రజలకు అనుగుణంగా మార్చేసి చెప్తే సమయం వృధా అయిపోయినట్లే. మనం చాలాసార్లు తెలియక ఈ రోజుల్లో భయంకరంగా సువార్తని మనుషులకు అనుగుణంగా మార్చి సువార్తను ప్రకటించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇలాగైతే ప్రజలు ఆకర్షింపబడతారని వాళ్ళే అనుకొని పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడకుండా పరిచర్య చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వ్యక్తిగత జీవితాల్లో కూడా చాలా మంది ఎందుకు తప్పుడు బోధలకి ఆకర్షింపబడుతున్నారంటే కారణం ఇదే. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడకుండా, దేవుని వైపు చూడకుండా, యేసు ప్రభు వారి ఈ లోకంకి వచ్చినప్పుడు చెప్పిన బోధలు కానీ ఆయన చూపించిన మార్గాన్ని పట్టించుకోకపోవడం వలన వచ్చిన నష్టాలే ఇవన్నీ. సో కాబట్టి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకసారి కానీ మనం రాంగ్ ట్రాక్లో పడిపోయామంటే, తప్పుడు బోధనలో పడిపోయామంటే, సౌండ్ డాక్ట్రిన్ కాకుండా. అందుకని ఈ పత్రికలన్నీ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల ద్వారా రాయించారంటే, ఈ లెటర్స్ అన్నీ మనకి ఇప్పుడు ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే, ఆ
ఆ తప్పుడు బోధల గురించి నుంచి బయటపడడానికే ఇన్ని లెటర్స్ రాశారు. చూడండి, మనం ముందే చాలాసార్లు ఆలోచించుకున్నాం. ఒక్క బుక్లో తప్ప, ఒక్క ఫిలమోన్కు రాసిన పత్రికలో తప్ప, అది పర్సనల్ లెటర్ కాబట్టి అందులో తప్ప మిగతా అన్నింట్లో కూడా తప్పుడు బోధకుల గురించి, బోధల గురించి ఉంది న్యూ టెస్టిమెంట్లో, నూతన నిబంధనలో. ఇది మనం అర్థం చేసుకొని మోసపోకూడదు అన్నది. చివరి దినాల్లో భయంకరంగా అనేక మంది మోసపోతారు. అందులో మనం ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే డిసెప్షన్ అన్నది ఆ లెవెల్లో ఉంటది. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రత్యక్షత ఇస్తే గాని, మనం దేవునికి లోబడుతూ ఉన్న కొలది మనకి అటువంటి ప్రత్యక్షత దొరికితే గాని మోసపోకుండా ఉండే అవకాశం లేదు. అంత అంత ఎక్కువగా ఉంటది. యేసుప్రభు వారి రెండవ రాకడ గురించి సూచనలు అడిగినప్పుడు శిష్యులు మొట్టమొదటిగా చెప్పిందే మోసం. అక్కడ ఉన్నారు క్రీస్తు, ఇక్కడ ఉన్నారు క్రీస్తు అని చెప్తారు, నమ్మొద్దని చెప్పారు యేసుప్రభు వారు. దీని గురించే ఈ రోజుల్లో అదే జరుగుతుంది చాలాసార్లు మనం చూస్తే. సో సమయం అన్నది వృధా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో, చివరి దినాలు. సమయం సద్వినియోగపరచుకోవాలంటే ఏ పని చేసినా మనం దేవుని చిత్తం చేస్తున్నామా లేదా అని దేవుని మీద ఆధారపడి, దేవునికి ప్రతిసారి కూడా దేవుని చిత్తం తెలుసుకుంటూ మనం దేవునికి దగ్గర అయ్యి దేవుని చిత్తం ఈజీగా అర్థమయ్యే పరిస్థితిలోకి మనం ఉండాలి. ఈ రోజుల్లో దేవుని చిత్తం తెలుసుకోవడం అంటే చాలా కష్టం. ఎందుకంటే అంత ఓపికగానే అటువంటివి లేవు. మనం దినాలు అలా ఉన్నాయి. చాలా ఫాస్ట్గా అన్నీ అయిపోవాలి. దేవుని చిత్తం కూడా టక్కుమని తెలుసుకోవాలి, అంత ఓపిక లేదు మనకి. దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి దేవుని సమయం వరకు, దేవుడిచ్చే సమయం వరకు ఓపికతో కనిపెట్టే ఇది లేదు, ఓపిక లేదు. సో అటువంటి పరిస్థితుల వలన అదంతా క్రిస్టియానిటీ మీద పడిపోయి క్రైస్తవ జీవితం మీద అటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకొని దేవుని చిత్తం కనుక్కొని దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం జీవించాల్సిన, పరిచర్య చేసిన, కుటుంబాలు నడిపించుకున్న, మన పిల్లల గురించి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, దేని గురించి నిర్ణయం తీసుకోవాలనుకున్నా టైం వేస్ట్ చేసుకోకుండా మనం సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేవుని చిత్తం చేయడం ద్వారా సమయాన్ని పరుచుకోగలం. అప్పుడు సమయం సద్వినియోగం అవుతుంది. లేకపోతే మన ఇష్టం వచ్చినట్లు పనులు చేసుకుంటూ పోతే ఈ లైఫ్ అన్నది చాలా చిన్నది. మనకు అవకాశం మనకి సువార్త ప్రకటించడానికి కానీ, మనం క్రైస్తవ జీవితం జీవించి ఇతరులకి మాదిరికరమైన జీవితం జీవించి చూపించడానికి కానీ అంత సమయం లేదు మనకి కదా. కాబట్టి సమయం చాలా ప్రెషియస్ థింగ్. మనం మామూలుగా ఈ లోకానుసారంగా సమయం వేస్ట్ చేయకండి అని ఎడ్యుకేషన్ పరంగా వాటి పరంగా మనం చాలాసార్లు ఇటువంటి పదాలు వాడతాం. కానీ అటువంటి ఆలోచన విధానం అంటే మనం గబగబా పనులు చేసేయడం వలన తొందరగా సబ్జెక్టులన్నీ చదువుకోవాలని అటువంటి ఆలోచన ధోరణి వలన, అదే ధోరణి మనం కానీ క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చి పెట్టామనుకోండి, వాక్యంలోకి తీసుకొచ్చి పెట్టామనుకోండి, టైం లేదండి ఎక్కువ ప్రోగ్రాములు చేసేయాలి, సంవత్సరం 4-5 ప్రోగ్రాములు చేయాలి, లేకపోతే ఒక 10 ప్రోగ్రాములు అన్నా చేయాలి, అలాంటి ఆలోచన తీరు రాకూడదు. దేవుని చిత్తం చేయాలి, దేవుడు ఏం చెప్తున్నాడు అది చేయాలన్నది ఉన్నది. అందుకే ఈ రోజుల్లో చూస్తే చూడండి, ప్రోగ్రాంలు మీరు పరిచర్యల్లో చూసినా ఎక్కడ చూసినా సరే ప్రోగ్రామ్స్. ఎన్ని ప్రోగ్రాంలు పెడతారు, కానీ అవన్నీ దేవునికి లోబడే చేస్తున్నారంటే డౌటే. కాబట్టి ఇది చివరి దినాల్లో చాలా ప్రాముఖ్యమైన కాషన్స్ ఇవి. సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యం. అలాగే సంఘమునకు వెలుపటి వారి ఎడల, అంటే మనం ఎవరికైతే సువార్త ప్రకటించాలనుకుంటున్నామో సంఘానికి వెలుపల ఉన్నవాళ్ళు, ఎవరైతే ఇంకా యేసు ప్రభు అని నమ్ముకోవాల్సి ఉందో వాళ్ళ విషయం ఇక్కడ మాట్లాడుతున్నాడు. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అంటే అక్కడ కూడా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి ప్రవర్తించాలి.
లేకపోతే ఏమవుతుందంటే, యేసుప్రభు వారి కాలంలో ఉన్నప్పుడు పరిసయ్యులు, సద్దుకేయులు ఇటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఈ ఈ మా ఇటువంటి అంటే వాళ్ళని చూసి మా దేవుని వైపు ఆకర్షింపబడే వాళ్ళు ఉంటారు, లేకపోతే దేవుణ్ణి నమ్ముకోవాల్సిన వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆకర్షింపబడొచ్చు, కానీ ఆకర్షింపబడి దేవుని వైపు ఆకర్షింపబడిన తర్వాత వీళ్ళ ప్రవర్తన వలన వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారని యేసుప్రభు వారు చెప్పారు. అంటే మనం చాలా మందికి యేసుప్రభు వారి గురించి చెప్పొచ్చు, వాళ్ళు నిజంగానే దేవుణ్ణి నమ్ముకుందామని వాళ్ళకి శాంతి సమాధానాలు దొరికి వాళ్ళు దేవుని వైపు ఆకర్షింపబడిన తర్వాత వాళ్ళు మరలా మన పద్ధతులు, మన బిహేవియర్ చూసే వాళ్ళు దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నాయి. యేసు ప్రభు వారి కాలం కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనల్ని చూస్తే ఎవరు కూడా క్రైస్తవ జీవితం అర్థం చేసుకునే పరిస్థితుల్లో మన జీవితాలు లేవు. ఈ రోజుల్లో నిజమైన క్రైస్తవ జీవితం అర్థం చేసుకోవచ్చా ఎవరైనా క్రిస్టియన్ని చూస్తే? చాలా తక్కువ మంది ఉంటారు నిజంగా యేసు ప్రభు వారి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు, దేవునికి లోబడి బ్రతికేవాళ్ళు, వాక్యానుసారమైన జీవితం జీవించేవాళ్ళు. చివరి దినాలు కాబట్టి చాలా భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. నిజంగా మనకు బైబిల్ చదివితే, నిజంగా కానీ యేసు ప్రభు వారు జీవించిన జీవితం కానీ మనం అర్థం చేసుకుంటే ఎవరు ఎవరు కూడా అటువంటి జీవితం జీవించడానికి ఇష్టం లేదు. ఈ లోకానుసారమైన జీవితం జీవించాలా, దానికి దేవుడు సహాయం చేయాలా. ఇది ఈ రోజుల్లో జరుగుతున్నటువంటిది. ఈ రోజుల్లో మీరు చూడండి, ప్రార్థనలన్నీ కూడా లోకానుసారమైన జీవితంలో ఈ ఈ లోకంలో బ్రతకడానికి కావలసిన వాటి కోసమే ప్రార్థన అవసరతలన్నీ ఉంటాయి. యాక్సిడెంట్లు అవ్వకూడదు, లేకపోతే అవి అవ్వకూడదు, మార్కులు రావాలా, అనారోగ్యం రాకూడదు, ఇలాంటివే ఉంటాయి. కానీ దేవుని చిత్తానుసారమైన ఆత్మానుసారమైన జీవితం జీవించాలన్న తృష్ణ, అన్న కోరిక, అటువంటి ప్రార్థన అవసరతలు ఎక్కడో కనిపించవు. చాలా అది మనం నేర్చుకొని మన జీవితాలు మార్చుకోకపోతే మనం ఎన్ని బైబిల్ స్టడీలు చేసినా మనకి ఏం ఉపయోగం ఉండదు. ఊరకనే బైబిల్ స్టడీకి అటెండ్ అయినంత మాత్రాన ఏం ఉపయోగం లేదు. మన ఈ బైబిల్ స్టడీ యొక్క ప్రభావం, ఈ వాక్యం యొక్క ప్రభావం మన జీవితంలో కనిపించాలి. భక్తులకి మనకి తేడా అదే. భక్తులు వాళ్ళ జీవితాలు ఎందుకు అలాగ ఉన్నాయంటే, అపోస్తలుల జీవితాలు కానీ శిష్యుల జీవితాలు కానీ ఎందుకు అలాగ ఉన్నాయంటే, వాళ్ళ వాక్యం యొక్క ప్రభావం వాళ్ళ జీవితంలో ఉంది. యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి మాట వాళ్ళ గుండెల్లో, హృదయంలో నివాసం ఏర్పరచుకొని ఉంది. అందుకనే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డారు, వాడబడ్డారు పరిచర్య కోసం. అటువంటి పరిచారకులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజుల్లో. ధనానికి వాటికి లొంగిపోయే వాళ్ళు కాదు ఈ రోజుల్లో కావాల్సింది. దేవుని చిత్తానుసారమైన వాక్యం ప్రకటించబడాలా, సువార్త ప్రకటించబడాలా. దేవుని చిత్తానుసారంగా మనం సమయాన్ని వృధా చేసుకోకుండా జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఇతరులకు మనం సువార్త చెప్పినప్పుడు చాలా జ్ఞానం అవసరం. మనకు తెలియదు ఎవరికి ఎటువంటి వాక్యం చెప్తే ఎవరు దేవునికి లోబడతారన్నది, ఎవరు హృదయం ఎలాగున్నది అన్నది మనకు తెలియదు. ఇది కంప్లీట్ గా దేవుడు చేసే కార్యం. దేవుడు ఆఫ్ కోర్స్ దేవుడు మనల్ని వాడుకుంటాడు, మన మాటల్ని, మన వీటిని దేవుడు వాడుకుంటాడు. కానీ వాటన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుడు మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆ మాటలు ఇస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. మీరు అపోస్తల కార్యముల గ్రంథం చదివితే మీకు తెలుస్తుంది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయి. వేల మంది ఒకేసారి యేసు ప్రభువుని నమ్ముకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇది దేవుడు చేసిన కార్యం అని తెలిసిపోతుంది. మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, వ్యక్తిగతంగా ఇది దేవుడు ఈరోజు ఈ కార్యం దేవుడు చేశాడని చెప్పగలగాలి. ఇది నా వలన అయ్యేది కాదు, దేవుడు చేశాడని చెప్పగలగాలి. మన సంఘాల్లో కూడా మనం ఇది నా వలన అయ్యేది కాదు, దేవుడు చేశాడని సంపూర్ణంగా చెప్పగలగాలి.
చాలాసార్లు చూడండి, ఎవరైనా మనల్ని నువ్వేం చేసావు అని ఎవరైనా అన్నారనుకో, మొత్తం నేనే చేశాను, ఎంత కష్టపడి పని చేస్తుంటే నాకు ఎవరు పట్టించుకోవట్లేదు అన్న భావన ఉంటుంది మనకి. కానీ నిజంగానే మనం కానీ దేవుని మీద ఆధారపడితే అలాగే ఎవరైనా అంటే అవును నిజమే అని అన్ను ఒప్పుకుంటాం. నేనేం చేయలేదు, నిజమే దేవుడు చేస్తున్నాడని ఈజీగా మనం ఒప్పుకుంటాం. కానీ మనం అలాగా అంతరాల్లో మనం అంటే లోపల డీప్ డౌన్ నేనే కష్టపడుతున్నానన్న ఫీలింగ్ ఉంటే ఈరోజు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు నడిపిస్తున్నాడు అన్నది మనం గ్రహించుకోవాలి. మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఏదో చదువుకున్నామని, లేకపోతే మనకేదో జ్ఞానవంతులమని చాలాసార్లు మన జ్ఞానం చూసి మనం ఉప్పొంగిపోయే అవకాశం ఉంది. లేకపోతే మన తెలివితేటలు, మన జీతాలు, లేకపోతే మన ఇళ్ళు, మన అందం, ఇవన్నీ చూసి మనం మోసపోయే అవకాశం ఉంది. ఇవన్నీ మోసం చేస్తాయి ఈ లోకంలో. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ మనిషి జ్ఞానం దేవునికి వెర్రితనంగా ఉంది. అది యాక్చువల్గా మా వెర్రితనం, కానీ మనం జ్ఞానం అనుకుంటున్నాం. జ్ఞానాన్నేమో వెర్రితనం అనుకుంటున్నాం. నిజంగా దేవుని మీద ఆధారపడే వాళ్ళని ఈ లోకం వెర్రోళ్ళు అనుకుంటుంది. నిజంగా దేవుని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఈ వాళ్ళ దగ్గర ధనం ఉండకపోవచ్చు, అందం ఉండకపోవచ్చు, లోకానుసారమైనటువంటి ప్రతిష్టలు పేర్లు ఉండకపోవచ్చు, కానీ దేవుని కోసం బ్రతుకుతారు. ఇది మీరు ఇంకా ఆలోచించండి. ఈ వాక్యాల్ని మీరు ఎంత వాక్యం ధ్యానిస్తే అంత దేవుని జ్ఞానం చేత నింపబడతారు. వాక్యాలను వరకు చదివేసి వదిలేయడం కాదు, నెమ్మదిగా చదివి దాన్ని ధ్యానం చేయాలి, మెడిటేట్ చేయాలి వాక్యాన్ని. అప్పుడు అర్థం అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. దేవా నాకు ఏ జ్ఞానం లేదు, నువ్వు చెప్పని నిజంగా ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఒప్పుకుంటే దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది మనకి. దేవుడు అటువంటి జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం అవసరం ఈ రోజుల్లో. ఆ జ్ఞానం చాలా మందికి లేదు. లేకపోతే ఎందుకు డబ్బులకు లొంగిపోతున్నారు, ఎందుకు ఆకర్షణలకు లొంగిపోతున్నారు, ఎందుకు లావిష్ లైఫ్ స్టైల్స్ జీవిస్తున్నారు? దానికి కారణం నిజమైన జ్ఞానం తెలియక, జ్ఞానం లేక, దేవుడిచ్చే జ్ఞానం లేక. ఆ జ్ఞానం అడిగే వాళ్ళే లేరు. ధనం కావాలి, లేకపోతే ఉద్యోగాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు కావాలి, మళ్ళీ వాళ్ళ చదువులు కావాలి, ఇవి కావాలి. కానీ దేవుని జ్ఞానం కావాలని, సమయాన్ని సద్వినియోగపరుచుకునే అటువంటి జ్ఞానం కావాలని అడిగే వాళ్ళే లేరు. కాబట్టి మనం అర్థం చేసుకొని ఈ యొక్క సాయంత్ర సమయంలో అటువంటి జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకోవాలి. చాలాసార్లు మనం విన్నాం ప్రార్థన జీవితం మారాలి, ప్రార్థన అవసరతలు మారాలని. మనల్ని మనమే పరిశీలించుకుందాం. మన ప్రేయర్ పాయింట్స్ మారుతున్నాయా లేవా ఆలోచించుకుందాం, పరిశీలించుకుందాం. ప్రతి మనుషునికి 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై. చూడండి, చాలాసార్లు మనం యేసు ప్రభు వారి గురించి చెప్పే అవకాశం మనకు వస్తుంది, కానీ చాలాసార్లు మనం ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. చాలాసార్లు సరిగ్గా చెప్పలేక పరిస్థితుల్లో ఉండొచ్చు. మనం ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే చెప్పలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. లేకపోతే ఎటువంటి లాంగ్వేజ్ మాట్లాడలేక, లేకపోతే చిరాకు వచ్చేసి, లేకపోతే గబుక్కుని కోపం అయిపోయి, లేకపోతే టెంపర్ లూజ్ అయిపోయి ఇలాంటి పరిస్థితులు తలెత్తి ఉండొచ్చు. చూడండి, ఆ విధంగా ఉండకుండా మీరు తెలుసుకున్నట్టు మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయండి. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయన మాటలు పెట్టి ఆయన మాటలు మాట్లాడడానికే ఉన్నాం. మన ఇష్టానుసారంగా ఏ భాష పడితే ఆ భాష మాట్లాడడానికి లేదు క్రైస్తవ జీవితంలో. దేవుని మీద ఆధారపడి ప్రార్థన ఎన్ని ప్రేయర్ పాయింట్స్ వస్తున్నాయి చూడండి. ఇతరులకు చెప్పేటప్పుడు ఆ భాష, ఆ మాటలు నాకు కావాలి నాయన నువ్వే పెట్టు అని ప్రాధేయపడాలి. అటువంటి ప్రార్థనలు ఎప్పుడైనా చేసామా ఆలోచించండి. ప్రతి మనుష్యునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇయ్యాలో అది ఆ సంభాషణ ఎలాగ ఉండాలంటే ఉప్పు వేసినట్లు. అంటే కూరలో ఉప్పు వేస్తే ఎలా ఉంటుంది, టేస్టే మొత్తం. ఉప్పు లేకపోతే ఒకలా ఉంటుంది, ఉప్పు వేయగానే వేరే విధంగా మారిపోతుంది.
ఆ తర్వాత ఉప్పేస్తే అది నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది. లాంగ్ టర్మ్‌లో నిల్వ అంటే మనం చెప్పిన మాటలు వాళ్ళ జీవితాల మీద ప్రభావం సంవత్సరాలు, సంవత్సరాలు గుర్తుంటాయి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుని చేత మనం గాని ప్రేరేపింపబడి, నింపబడి మాట్లాడితే, ఆ మాటలు వాళ్ళ హృదయాల్లో గుచ్చుతానే ఉంటాయి. కొన్ని ప్రసంగాలు చూడండి. కొన్ని ప్రసంగాలు మనకి ఇప్పటికీ గుర్తుండిపోతాయి. భక్తులు చేసిన కొన్ని ప్రసంగాలు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడ్డాయి. వాక్యం చూడండి. ఓ దేవుని బైబిల్ వాక్యాలు చూడండి. అవి ఇట్లా చదివితే మనం నిజంగా దేవుని మీద ఆధారపడి ప్రార్థనా పూర్వకంగా కానీ వాక్యాలు మనం చదివితే హృదయాల్లో అలాగ గుచ్చుకుంటాయి. ఆ వాక్యం ప్రభావం అంత అంత శక్తి. కానీ చాలాసార్లు మనకు దాని శక్తి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మనం దానిని పట్టించుకోకపోవడం వలన, దాని ప్రాముఖ్యత తెలియకపోవడం వలన, వాక్యం యొక్క ప్రాముఖ్యత, దాని విలువ తెలియకపోవడం వలన, దానికి విలువ ఇవ్వకపోవడం వలన, వాక్యాన్ని ప్రేమించే గుణం కావాలని ప్రార్థన చేసుకోవాలి. వాక్యాన్ని సంపూర్ణంగా నమ్మాలని ప్రార్థన చేసుకోవాలి. ఇవన్నీ చూడండి ఎన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయో మనకి ఆత్మీయంగా ఎదగడానికి. చాలా తక్కువ సార్లు వీటి గురించి మనం ప్రార్థన చేస్తాం. సో ఉప్పు వేసినట్లుగా రుచిగలది గాను కృపా సహితం గాను ఉండండి. కొంతమంది మాట్లాడితే మనం దైవ సేవకులు కానీ యేసు ప్రభు వారిని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కానీ మాట్లాడితే వాళ్ళు మనకి హృదయాలకి చాలా నెమ్మది, దేవుని ఆశీర్వాదాలు దొరుకుతాయి, దేవుని కృప ఉంటది అందులో. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకొని దే సరైన రీతిలో సువార్త ప్రకటించేటప్పుడు మనం జాగ్రత్తగా మంచిగా అవతల వాళ్ళు తిట్టొచ్చు, కొట్టొచ్చు, లేకపోతే దూషించొచ్చు, ఏం చేసినా సరే మనం నెమ్మదిగా మాట్లాడాలి. అటువంటిది మనిషికి సాధారణంగా మానవులకు అటువంటి లక్షణాలు ఉండవు. మనకు అటువంటి లక్షణాలు ఉండవు. మనం ఊరికి కోపం వస్తుంది, లేకపోతే రకరకాల విసుగొస్తుంది. ఇవన్నీ కూడా మనకు ఉండవు. అందుకని మనం ప్రతిరోజు కూడా దేవుని మీద ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద ఆధారపడి మన జీవితం, దేవుడు ఆపర్చునిటీస్ ఇస్తాడు. అలాంటప్పుడు అవకాశాలు ఇస్తాడు ఇతరులకు చెప్పడానికి. పేతురు కానీ యోహాను కానీ ఎప్పుడు అనుకోని ఉండరు. వాళ్ళ ప్రసంగాల వలన ఒకేసారి వేల వేల మంది మారు మనసు పొందుతారని ఎప్పుడు అది కూడా కొన్ని నెలల క్రితమే యేసు ప్రభు వారిని దేవునికి అప్పగించిన తర్వాత అదే వాళ్ళని యేసు ప్రభు వారిని ఆ యొక్క సిలువకు అప్పగించిన తర్వాత, యేసు ప్రభు వారిని లోకంలో మరణశిక్షకు అప్పగించిన తర్వాత ఒక ప్రసంగం చేస్తే అంతమంది నమ్ముకుంటారని పేతురు కానీ యోహాను కానీ అనుకోని ఉంటారు కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి అద్భుత కార్యం, అటువంటి గొప్ప కార్యం చేశాడు. దేవుడు మనల్ని వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. తన పరిచర్యకి ఆ సువార్త శక్తి మన ద్వారా ప్రపంచానికి, మన చుట్టుపక్కల వాళ్ళకి పరిచయం కావాలన్నది దేవుని కోరిక. మనల్ని రక్షించుకున్న దానికోసం. ఇతరులు అనేక మంది నశించిపోతా ఉన్నారు. అనేక మంది నశించిపోతా ఉంటే మనకి ఏ భారం ఉండట్లేదంటే కారణం ఏంటంటే మనం క్రైస్తవ జీవితాన్ని పట్టించుకోవట్లేదు, సువార్త శక్తి మనకి తెలియట్లేదని అర్థం. నిజంగా కానీ మనకు సువార్త శక్తి తెలిస్తే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడల్లా మనం ఇటువంటి సంభాషణ ద్వారా, ఉప్పు వేసినట్లను రుచి కలిగిన మాటలు మాట్లాడడం ద్వారా, మన కృపాసహితమైన సంభాషణ ద్వారా అనేక మంది జీవితాలకు ఆదరణ దొరుకుతుంది. అనేక మంది దేవుని వైపు ఆకర్షింపబడే అవకాశం ఉంది మన జీవితాల ద్వారా. దానికోసం మనం చూడాలి. మన పిల్లలు, మన కుటుంబాలు వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. మిగతావన్నీ టెంపరరీ. మనం ఏ ఉద్యోగం చేసామా, ఎంత డబ్బులు సంపాదిస్తున్నామా, మనకేంటి తెలుసా? ఒక రక్షింపబడడం కన్నా మనకి కారు కొనుక్కున్నప్పుడు, లేకపోతే ఇల్లు కట్టించుకున్నప్పుడు ఎక్కువ ఆనందం వస్తుంది.
బిల్డింగ్లు కట్టినప్పుడు ఎక్కువ ఆనందం వస్తుంది. కారణం ఏంటి? మనిషి బుద్ధి అది. కానీ మనిషిని దేవుని వైపు, అనేక మంది నశించిపోతున్న వాళ్ళని దేవుని వైపు తిప్పినప్పుడు రావాలి నిజమైన ఆనందం, సంతోషం. శిష్యుల జీవితాలు చూడండి. వాళ్ళు ఈ లోకానికి కానీ లోకపు ఆకర్షణలకు కానీ లొంగలేదు. భక్తుల జీవితాలు చూడండి. అనేక మంది భక్తులు వాళ్ళ ప్రాణ త్యాగం చేశారు. నిజంగా సువార్త ఈరోజు మనకు కొద్ది గొప్ప బైబిల్ అర్థం అవుతుందన్నా, బైబిల్ చదువుకోగలుగుతున్నామన్నా, అనేక మంది ప్రాణ త్యాగమే ఈ ఫలితం. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం మనం అసలు ఏమాత్రం కూడా దేవుని సువార్త శక్తిని తెలియని ఒక జనరేషన్లో మనం ఉన్నాం. చాలా మందికి సువార్త శక్తి తెలియదు. అది మనిషి జీవితం మీద ఎంత ప్రభావం చూపి దేవుని వైపు ఒక మనిషిని మార్చేస్తుంది అన్నది చాలా మందికి అర్థం కాదు. చాలా మంది సువార్త అని చెప్పి స్వలాభం కోసం మనుషులకు అనుగుణంగా సువార్తను మార్చేసి ధనానికి మోసానికి లొంగిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనం ఆ విధంగా ఉండకూడదని. మనం సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి, మన సంభాషణ సరిగ్గా ఉండాలి, ఉప్పు వేసినట్లు ఉండాలి. అంటే ఎలాగా? మాట్లాడితే వాళ్ళు వినేటట్లు ఉండాలి. అది ఎవరిస్తారు? అదేదో వాక్చాతుర్యం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సంభాషణ గురించి చాలా మంది వాక్చాతుర్యంతో అనేక మందిని ఆకర్షించవచ్చు, కానీ ఆత్మకార్యం జరిగే అవకాశం ఉండదు. అది లోకానుసారమైన అది టెంపరీగా అప్పటికప్పుడు చాలా మంది వచ్చి మళ్ళీ డిసపియర్ అయిపోతారు. అది శాశ్వతంగా దేవుని వైపు ఆకర్షణ కాదు. చాలాసార్లు మనకు తెలియదు. చాలా మంది వక్తలు బాగా మాట్లాడే వాళ్ళు, మంచి భాష మాట్లాడే వాళ్ళు, వొకాబులరీ మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ ఆత్మకార్యం జరగపోయే అవకాశం ఉంది. దాని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఎలా అంటే ఆ మాటలు వాళ్ళ జీవితాలని మార్చేయాలి. అప్పటి వరకు ఆందోళనకరంగా ఉన్న జీవితాలు, లేకపోతే డిప్రెషన్లో ఉన్న జీవితాలు, చాలా భయంకరంగా ఒత్తిడికి గురైపోతున్న జీవితాల్లో ఒక నెమ్మది, వాళ్ళకు ఒక విశ్రాంతి దొరకాల. నిజంగా పరిశుద్ధాత్మ దేవుని మాటలు కానీ మన ద్వారా వస్తే వాళ్ళకు ఆదరణ దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. అనేక మంది అటువంటి నెమ్మది లోకం ఇప్పుడు అనేక మంది ఒత్తిడికి గురైపోయి వాళ్ళ వాళ్ళ జీవితాలు సరిగ్గా ఉండాలని కోరుకొని వాళ్ళే ప్రెషరైజ్ అయిపోయి వాళ్ళే ఒత్తిడి పెంచేసుకొని, ఈ రోజుల్లో మనం చూస్తే ఈ ఒత్తిడి వలన హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. న్యూస్లో వాటిల్లో మనం చూస్తే చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని అన్ని క్లాసుల్లో ఫస్ట్ వచ్చి మంచి ఉద్యోగంలో వచ్చి సడన్గా గుండెకి చచ్చిపోయేవాళ్ళు. అటువంటి న్యూస్లు, అటువంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకు అంటే చూడండి, మనకేమనిపిస్తుంది? అబ్బా, అన్నిట్లో ఫస్ట్ వచ్చాడు, సక్సెస్ అయిపోయాడు అనిపిస్తుంది. నిజంగా సక్సెస్ అయినది కాదు. దేవుడు ఏమంటున్నాడంటే ఆ జ్ఞానం వెర్రితనం అని చెప్తున్నాడు దేవుడు. ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనంగా ఉంది. అంటే దేనికి పనికి రావట్లేదు. అప్పటికప్పుడు మనకు డబ్బులు సంపాదించి పెట్టచ్చు, లేకపోతే ఇంకొకటి. కానీ నిజమైన జ్ఞానం దొరికే దేవుని సన్నిధిలో, వాక్యంలో దొరుకుతుంది జ్ఞానం. ఆ జ్ఞానం కావాలి మనకి. అప్పుడే మనం సమయాన్ని సద్వినియోగపరచుకోగలం. అప్పుడే సరిగ్గా అనేక మంది జీవితాలకి ఆదరణ దొరికే జీవితం మన జీవితం అవుతుంది. అనేక మందికి ఆశీర్వాదకరంగా మన కుటుంబం, మన సంఘం, మన వ్యక్తిగత మన జీవితం ఉంటుంది. మన సంఘం ఉందంటే మన సంఘాలు ఉపయోగపడాలి.
అనేక మందికి ఉపయోగపడాలి, ఆదరణ దొరికేదిగా ఉండాలి. మన సంభాషణ సరిగ్గా వాళ్ళని ఆదరించాలి. మనం మాట్లాడితే వాళ్ళకి చిరాకు వచ్చేటట్లు ఉండకూడదు. మనం మాట్లాడితే వాళ్ళకి విసుగొచ్చేటట్లు ఉండకూడదు. నిజంగా మనం సొంత మాటలు మాట్లాడితే అలాగే ఉంటది. వాళ్ళకి ఏం ఆదరణ దొరకదు. మన దగ్గర వాళ్ళు నటించవచ్చు మంచిగా. మన మన జ్ఞానాన్ని బట్టో, మన దగ్గర ఉన్న ధనాన్ని బట్టో, మన దగ్గర మనకి వాళ్ళు గౌరవం ఇచ్చినట్లు నటించవచ్చు. కానీ నిజమైన ఆదరణ ప- కేవలం దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. జీవితాలకి నెమ్మది దొరకాలంటే అటువంటి సంభాషణ మన నోటి ద్వారా రావాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ సంభాషణ మన నోటి ద్వారా ఎట్లా వస్తుంది అంటే, అది కేవలం మనం దేవుని మీద ఆధారపడినప్పుడే, ప్రార్థనాపూర్వకంగా మనం ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి ఉన్నప్పుడే అది జరుగుతుంది. మనకు అనిపించవచ్చు, మనం చూస్తే ఏ పౌలు భక్తుడు కానీ, లేకపోతే యోహాను, పేతురు, వీళ్ళు చేసిన ప్రసంగాలు మనం చూస్తే, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు రాసిన ఈ ఉత్తరాలు, ఇటువంటి ఉత్తరాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఇవి చదివితే మనకి, ఈ వాక్యం చదివితే ఎంత ఆదరణ మనకు దొరుకుతుందండి. కారణం ఏంటి? పౌలు భక్తుడు రాసినవే ఇవన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా. కానీ దీనిలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉంది. సో ఆ శక్తి కలిగిన మాటలు మన ద్వారా దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. అటువంటి జీవితం కావాలని నిజంగా కోరుకోవాలి. సాయంత్రకాల సమయంలో మనందరం కూడా ఆ విధంగా ప్రార్థనా పూర్వకంగా ప్రతిరోజు కూడా మనం జీవించాలి. ఎంతో కాలం ఉండం. మనం ఎంత సంపాదించాం, మనం లేకపోతే ఎటువంటి జీవితం జీవిస్తున్నాం, ఇవి ముఖ్యం కానే కాదు. లోకంలో బ్రతకడానికి అవసరతలు దేవుడు తీరుస్తాడు. ముఖ్యంగా మనం వెతకాల్సింది దేవుని రాజ్యం వెతకాలి. దేవుని రాజ్యము, ఆయన నీతి వెతకమని ఉంది కదా మత్తయి సువార్తలో. సో అది వెతకాల్సింది పోనిచ్చి, మనం ఈ లోకానుసారమైనటువంటి వెంపర్లాటలో పడి, క్రైస్తవ్యం సరిగ్గా అర్థం కాక, తప్పుడు బోధలేవో తెలియక, నిజమైన బోధ ఏదో తెలియక, అర్థం కాని పరిస్థితుల్లో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. అనేక మంది క్రైస్తవులు ధనానికి, లోకానికి లొంగిపోయి బ్రతుకుతున్న వాళ్ళు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, సేవకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనం ఆ కోవలో ఉండకూడదు, ఉండకూడదు, ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మన అందరితో మాట్లాడతాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. మన సంభాషణలకు కృపాసహితంగా ఉండాలా, ఉప్పు వేసినట్లు ఉండాలి, ఇతరులకు ఉపయోగపడాలా. వాళ్ళ జీవితాంతం మనం చెప్పిన మాటలు ఆదరణీయంగా ఉండాలి. మనం చెప్పిన వాక్యాలు ఉపయోగపడాలి. అటువంటి జీవితం, మనం క్రైస్తవులంగా అటువంటి జీవితం జీవించాలని, మన కుటుంబాలు అటువంటి ప్రభావితమైన జీవితాలు జీవించాలని కోరుకోవాలి. ప్రభావం కలిగిన జీవితాలు మనం జీవించాలి. ఈ లోకానుసారమైనటువంటి జీవితం కాదు. లోకానుసారమైనటువంటి ఆలోచన తీరు, పద్ధతి మార్చుకోవాలి. మనస్సు మారి రూపాంతరం చెందాలి. మనస్సు మార్చుకోవాలి ప్రతిసారి. చాలా కష్టం మనసు మార్చుకోవడం అన్నది. ఇష్టపడం. మార్చుకోకపోతే ఇటువంటి క్రైస్తవ జీవితాన్ని, గొప్ప అమూల్యమైనటువంటి విలువ కలిగినటువంటి పరిచర్యని మనం కోల్పోయే అవకాశం, సమయం వృధా అయిపోయే అవకాశం, అజ్ఞానులం అయిపోయే అవకాశం. ఈ హెచ్చరికలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం దయచేయాలని, ఈ హెచ్చరికలను మనం అర్థం చేసుకొని జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడాలని ప్రార్థన చేసుకోవాలి. మీకేమన్నా సందేహాలున్నా, అనుమానాలున్నా అడగొచ్చు. మీరు నేర్చుకున్నావు కానీ, మీరు ఇంకా మీరు ఏమన్నా యాడ్ చేయాలనుకున్నా, మీరు చెప్పాలనుకున్నా చెప్పచ్చు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అన్న నాకు ఇది వర్డ్స్ గుర్తు రావట్లేదు కానీ ఫిలిపియన్స్ లో ఉంటది కదా అన్న, పౌల్ గారు ఒకటి చెప్తారు కదా, అంటే
గుడ్ ఇంటెన్షన్స్ ఉన్నా బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నా పర్లేదు కానీ అంటే యేసు ప్రభు పేరు ఎంతవరకు అయితే ప్రకటించబడుతుందో అది మాత్రం మంచిదని ఒకటి ఉంటది కదన్న. ఆ, అర్థం. మెష్ చేత గాని అని ఉంటది. కరెక్ట్. ఆ, అవును. అదే అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రకారంగా అంటే ఆ, కొంతమంది వాళ్ళ సొంతంగా ప్రీచ్ చేసినా చెప్పినా సరే అక్కడ కూడా అది దేవుని పేరు ఆ, ప్రకటించబడుతుంది ఆ, కదా. ఆ, దేవుని సో పేరు మరి దాని గురించి ప్రకటించబడొచ్చు. దేవుని పేరు ప్రకటించబడొచ్చు, కానీ దేవుని చిత్తానుసారంగా చేసినట్లు అవ్వదు. అర్థమవుతుంది. వాళ్ళకి ఉపయోగపడొచ్చు, వాళ్ళు దేవునికి ఆకర్షింపబడొచ్చు, లేకపోతే జరగొచ్చు, కానీ మనం దేవుని చిత్తానుసారంగా చేయాల్సిన అవసరం ఉంది కదా. అవునన్నా. ఉమ్. అంటే ఒక అంటే ఒకవేళ ఎవరైనా సువార్త ప్రకటించడం వల్ల సరిగ్గా చేయకపోతే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోమని కాదు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎలాగో అలా చేస్తున్నారు కదా అన్న అన్నది కాదు. కానీ అంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడానికి కాదు. దేవుడు చూసుకుంటాడు, వాళ్ళకి కూడా చెప్తాడు, దేవుడు అవకాశం ఇస్తాడు. అది ఇప్పుడు చాలా మంది ఓకే. సరిగ్గా పరిచర్యలు వాళ్ళతో మనం ఏం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోం. దేవుడు డీల్ చేస్తాడు వాళ్ళతో కదా. అర్థం. ఉమ్. అవునన్నా. థ్యాంక్ ఆ. ఇక్కడ చూడండి, మత్తయి 7:21, 22, 23 చదువుతారా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22, 23. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. చాలా క్లియర్గా ఉంది. మనం సరిగ్గా అంటే దేవుని చిత్త ప్రకారం కాకుండా మనం చూడండి ప్రవచనాలు, లేకపోతే దయ్యాలు వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయడం, ఇవన్నీ కూడా దేవునికి సంబంధం లేకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడి పరిచర్యలు కానీ వ్యక్తిగత జీవితాలు కానీ జీవించాల్సిన అవసరం ఉంది. లేకపోతే సమయం వృధా అయిపోతుంది. మన అజ్ఞానంలాగా అయిపోతుంది. ఒకవేళ మీకు ఏం సందేహాలు లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించు. యూ. ప్రియమైన పరలోకపు తండ్రి దేవా, మీ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా. మరొక దినాల్లో తండ్రి దేవా జ్ఞాపకం చేసి తండ్రి దేవా మీ సన్నిధిలో చేరి తండ్రి దేవా మీ వాక్యాలు ధ్యానించుటకు మీరు మీ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి దేవా. మరి తండ్రి దేవా సాయంకాల తండ్రి దేవా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా. మరి ప్రతి తండ్రి దేవా మీ చిత్తంతో తండ్రి దేవ పరిశుద్ధాత్మ సహాయంతో చేయాలని నేర్పించిన మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవ. అదేవిధంగా తండ్రి దేవ సమయాన్ని దేవ వ్యర్థపరచుకోకుండా అంటే దాని అర్థంగా ప్రకారంగా తండ్రి దేవ సమయం అనేది ఏదో మేము ఆలోచించుకుంటే అది కాకుండా తండ్రి దేవ మేము మీ చిత్తంలో ఉన్న అనుకోని కూడా మీ సమయాన్ని మేము వృధా చేసుకోవచ్చని మీకు నేర్పించిన మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవ. మరి మా సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునే కృపను మాకు దయచేయండి దేవా, పెట్టండి తండ్రి దేవా. అదేవిధంగా తండ్రి దేవా మరి ప్రతి దానిలో తండ్రి దేవా జ్ఞానం కలిగే తండ్రి దేవా ఆ జ్ఞానం గురించి మీపై ఆధారపడి తండ్రి దేవా మా సొంత ఆలోచన మీద ఆధారపడకుండా తండ్రి దేవా పరిశుద్ధాత్మ దగ్గర దేవ చేరి మీ పాదల కింద చేరి తండ్రి దేవా మీతో అడిగి తండ్రి మీ జ్ఞానం చేత దేవా ప్రతి మాట మాట్లాడి కృపను మాకు దయచేయండి దేవా. ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఉన్న ప్రతి ఒక్కరి దేవా ఆకృతిత నడుపుతాను ప్రార్థిస్తున్నాను తండ్రి. మాకు ఇచ్చిన అవకాశాలు ప్రతి సమయం తండ్రి దేవా మీ సువార్తను దేవా సంపూర్ణంగా దేవా మేము పంచుకుని కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పెట్టండి సాయంత్రం తండ్రి దేవా. మరి మీరు ఇచ్చిన మాటని దేవా మాకు పథకాలు మాకు దయచేయండి. వాటిని మర్చిపోకుండా ముందుకు సాగే కృపను మాకు దయచేయండి ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. ఇంకా అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుసు. సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నా ప్రభున రక్షకుడైన యేసుక్రీస్తులో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.